ఇటు వచ్చేమా. ఎక్కడికి పడింది మీరే కదా మధ్యన రావయ్యా ఎక్కడ కావాలంటే నీకు కృష్ణవేణి మండలంలో 2 క్లస్టర్ పరిధులు ఉన్నాయి. ఆ 2 క్లస్టర్ పరిధిలో కూడా క్లస్టర్ 9, క్లస్టర్ 10. క్లస్టర్ 9 ఏమో లక్ష్మీపురంలోను, క్లస్టర్ 10 ఏమో కృష్ణవేణి మండలం కృష్ణవేణిలో పెట్టామండి. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మహానాడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదో ఒక ప్లేస్లో రాష్ట్ర వ్యాప్తంగా మహానాడిని ఏర్పాటు చేయడం జరిగేది ఇప్పటి వరకు. అయితే ఇంధనం పొదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల్లూరులో నిర్వహించవలసినటువంటి మహానాడును వర్చువల్ మహానాడుగా, హైబ్రిడ్ మహానాడుగా ఏర్పాటు చేసి 1874 క్లస్టర్లు ఉంటే ప్రతి క్లస్టర్ పరిధిలోనూ కూడా ఒక మినీ మహానాడిని ఏర్పాటు చేయాలి, ఇంధనము పొదుపు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందండి. అయితే రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి కూడా బడుగు బలహీన వర్గాల ఆశలకు అనుగుణంగా ప్రతి మనిషికి కూడా కూడుండాలి, గుడ్డుండాలి, నేడుండాలి అనే నినాదంతో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారంగా ప్రతి విషయం మీద కూడా ప్రజల్ని పరిపాలించారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ మహానాడికి పేరు స్త్రీ శక్తి అని పెట్టారండి. ప్రతి మహానాడికి కూడా 300 నుండి 500 మంది జనాభా అన్ని ప్లేసుల్లో కూడా ఏర్పాటై దిగ్విజయంగా జయప్రదం చేయడం జరుగుతుంది. అలాగే మా పెడన్ నియోజకవర్గంలో 10 క్లస్టర్స్ ఉన్నాయి. 10 క్లస్టర్లని కూడా మా ఎమ్మెల్యే గారు కాగిత కృష్ణప్రసాద్ గారు ఆదేశాల మేరకు 10 చోట్ల పెట్టారు. 10 కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. అలాగే మా కృష్ణవేణి మండలంలో 9వ క్లస్టర్ ఏమో లక్ష్మీపురంలోను, 10వ క్లస్టర్ ఏమో కృష్ణవేణిలోను పెట్టి ఇలాంటి ఉక్కపోతలో కూడా తెలుగుదేశానికి ఆగిపట్టినటువంటి ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఉక్కపోతలు కూడా లెక్క చేయకుండా మా మినీ మహానాడుకి హాజరై మినీ మహానాడులో ఏవైతే తీర్మానాలు చేస్తున్నారో ఆ తీర్మానాలకి మామూలుగా సోషల్ మీడియా ద్వారా కూడా ఆమోదాలు తెలియజేస్తూ అన్నీ కూడా సక్రమంగా జరిగిస్తున్నారు. క్లస్టర్ 9లో క్లస్టర్గా ఉన్నటువంటి కొడుకు తులసిరావు గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ అంతా జరుగుతుంది. అలాగే క్లస్టర్ 10 ఏమో కోనసాని శ్రీనివాసరావు గారు అని చెప్పి ఆయన ఆధ్వర్యం జరుగుతుంది. మండలాధ్యక్షులుగా మమ్మల్ని పర్యవేక్షణలో కూడా ఉండమన్నారు. మేము 2 చోట్ల కూడా పర్యవేక్షణ చేస్తాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10 మినీ మహానాడులకి వచ్చిన కార్యకర్తలందరూ కూడా కాగిత కృష్ణప్రసాద్ గారికి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మన యువ ఎమ్మెల్యే గారు కాగిత కృష్ణప్రసాద్ గారికి రానున్న రోజుల్లో కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చి మామూలుగా ఈ తోడ్పాటు చేస్తామని చెప్పి సహాయం చేస్తామన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ కాగిత వెంకటరావు గారు, జోహార్ కాగిత వెంకటరావు గారు, జోహార్ కాగిత వెంకటరావు గారు, కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వం. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రీస్తు చేసులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఆయన 103వ సంవత్సరం జయంతి చేసుకొని 104వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా
ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎంతో హఠాత్తుగా రాష్ట్రం వైపు జరుగుతుంది. దీనికి పునాదులు వేసింది పార్టీకి 1982లో రాజకీయం స్థాపించి 9 నెలల అధికారం వచ్చి అందరికీ కూడా ఈ పార్టీ మమేకమై ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఎదరికి దూసుకుపోయి ఇవాళ ఈనాటికి కూడా 44 సంవత్సరాలు అయితే 44 సంవత్సరాల్లో కూడా పేర్లు రాసింది ఇక్కడ వాళ్ళందరికీ 44 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి 40 ఉమ్మడి మన కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కూడా దోహదపడిన పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రం అప్పులు చాలా ఎక్కువగా చేసి ఆ గొడ్ల పార్టీ వాళ్ళు వెళ్ళినా సరే ఆ పార్టీని మన బలోపేతం చేసే రైతులు అవనివ్వండి, మహిళా డోక్రా సంఘాలు అవనివ్వండి, అందరూ కూడా కావాల్సినన్ని ఇవ్వాలని ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మహానాడు శ్రీశక్తిని పెట్టి అదేవిధంగా లోకేష్ ఇవాళ రాష్ట్రానికి కావాల్సిన ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ యువత మా బెంగళూరు కానీ కలకత్తా కానీ హైదరాబాద్ కానీ వెళ్ళకుండా మన రాష్ట్రంలో ఉండి మనమే అభివృద్ధి చేసుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ రోజు ఛేదించడం వల్ల ఇవాళ అలా జరుగుతుంది. అదేవిధంగా 2014లో ప్రభుత్వం రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు కూడా కుర్చీ లేకుండా ప్రభుత్వం చేసి ప్రభుత్వం ఇక్కడికే తీసుకొచ్చి పెడితే తద్వారా వచ్చిన ఇన్కమ్ ఏదైనా అవనివ్వండి, పళ్ళ మీద ఏమన్నామండి, కొట్టు మీద అవనండి, వీటి మీద ట్యాక్స్ వచ్చేది ప్రభుత్వానికి వస్తుందని ఉద్దేశంతో ఆ రోజుని కుర్చీ లేకపోయినా సరే ప్రభుత్వం ఇక్కడ పెట్టి ఆనాడు 14లో దాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఆ తర్వాత వచ్చిన 19లో దాన్ని రాష్ట్రాన్ని అధోగతి చేసి అప్పుల పాలు చేసి వెళ్ళిపోయినా ఇవాళ 24లో వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అభివృద్ధి భాగంలో తీసుకెళ్తున్నారు. కనుక మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇవాళ క్లస్టర్ పద్ధతిలో పెట్టి ఇవాళ మన కృష్ణప్రసాద్ గారు నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉంటే 10 క్లస్టర్లు కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క సూచనతో జరుగుతున్నటువంటి క్లస్టర్లు, ఆయన యొక్క ఆదేశాలతో జరుగుతున్నటువంటి క్లస్టర్లో మా క్లస్టర్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఎండగా ఏమీ లెక్క చేయకుండా వచ్చి మండలం 900 కష్టంలో ఈరోజు మినీ మహానాడు జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో మరి గత 100 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో మరి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వంలో ఏ పేదవాడికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అందకుండా ఆ ఢిల్లీ ప్రభుత్వంలో ఢిల్లీ పెద్దలే కూడా ఆడ సొంత పనులకి ఆ సొంత పనులకు ఉపయోగించుకునేటువంటి రాష్ట్ర దేశ బడ్జెట్ కూడా ఎన్నో ఇబ్బందులుగా చేసినటువంటి పరిస్థితుల్లో మరి స్వర్గీయ డాక్టర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి అన్ని విషయాల్లో ఆనాడు పన్ను కట్టాలన్నా బ్రతకాలన్నా మరి పంటలు పండపోయినటువంటి సమయంలో కూడా ఎంతోమంది మరి ప్రభుత్వ అధికారులు చిట్టికరణాలుగా మారి ఎంతోమందిని ఇబ్బంది పెట్టి మరి పన్నులు వదిలేసుకునేటువంటి సమయంలో కూడా మరి ఆయన పార్టీ పెట్టి పేద పడుగు బలహీన వర్గాలకు మరి ఈ పన్నంతా రద్దు చేసి ₹2 కిలో బియ్యం ప్రభుత్వం పథకాన్ని ఆయనే తీసుకొచ్చారు. అట్లాగే ఇల్లు మరి లేనటువంటి వాడికి పక్కా ఇల్లు కట్టించే విధంగా వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నీ ఆనాడు 100 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అందనటువంటి మరి బడ్జెట్ను కూడా ఈయన రికార్డు పగలగొట్టి ప్రతి పేదవాడికి ఈ బడ్జెట్ రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి రూపాయి అందాలనేటువంటి నినాదంతో ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు కూడా అదే పరిపాలనలో ఆయన పెట్టినటువంటి పథకాలని మరి అమలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు కూడా మరి ఎన్నో విధాలుగా సహకరిస్తూ అట్లాగే శ్రీశక్తి అనేటువంటి పథకం మీద ఈ రోజున మరి రాష్ట్రం మొత్తం మీద కూడా మినీ మహానాడులో పెట్టి
స్త్రీ శక్తికి కూడా ఎంతో అభివృద్ధి కల్పించారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి మహిళలందరూ, డ్వాక్రా మహిళలందరికీ దీపం పథకం మీద ఆనాడు కట్టులు పోయేతో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలందరూ కూడా మరి దీపం పథకం కింద గ్యాస్ బండ్లు ఇచ్చి, అదే ఈ ప్రభుత్వంలో కూడా మరి ఎంతోమంది లోన్లు ఉపయోగపడేలాగా మరి డ్వాక్రా లోన్లు ఇచ్చి కోట్లు లక్షలు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మరి డ్వాక్రా మహిళలందరికీ కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేలాగా ముందుకు నడిచేలాగా ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తారు. అలాగే లోకేష్ యువ నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పేద బడుగు బలహీన వర్గాలు మన విద్యార్థులు కూడా ఇవాళ డిగ్రీ చదివిన, బీటెక్ చదివిన ఆ 4 సంవత్సరాల ట్రైనింగ్ ఉద్యోగం రావాలంటే, ఒక కంపెనీకి ఉద్యోగం రావాలంటే బెంగళూరు మరి అమీర్పేట, హైదరాబాద్ అమీర్పేటలో ట్రైనింగ్ సెంటర్ ఉండేవి. ఆనాడు ప్రభుత్వంలో కూడా మరి అక్కడ టెక్నాలజీ ఆయన మరి మన చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టి అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మరి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మన ప్రభుత్వం, మన ప్రజలు మళ్ళీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి యువత అంతా కూడా అక్కడే ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు. కాదు, మన యువత అందరూ కూడా లక్షల్లో ఉన్నారు, బీటెక్ చదివి రోడ్లు పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి గత 3 సంవత్సరాల్లో కూడా ఆ కంపెనీలు పూర్తవుతాయి. ప్రతి యువత కూడా యువకులందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి రూపాయి పేదవాడికి అందే పరిస్థితిలో ఉంది. అలాగే ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అన్ని పథకాలు కూడా ఇవాళ మరి పేదవాడు చదువుకున్నటువంటి వారికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15 మరి తల్లికి వందనం పథకం మీద ఇచ్చారు. దీపం పథకం మీద 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి ఇచ్చారు. మరి రైతుకి సంవత్సరానికి ఆనాడు 6,000 నుంచి 10,000 ఇవ్వడానికే కష్టమైతే ఇవాళ సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు కూడా ఇవాళ సబ్సిడీ ఇస్తున్నారు. అన్ని రంగాల్లో అట్లా చదువుకునే పిల్లలకు కానీ, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కానీ, మధ్యతరగతి కుటుంబాలకు మరి ఉద్యోగం, మధ్యతరగతి కుటుంబాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడే వారికి ఆర్థిక సహాయాలు కానీ ప్రభుత్వం చాలా ముందుకెళ్తుంది. ఈ ప్రభుత్వం ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఉన్నటువంటి మన బిడ్డలందరూ, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు దొరికే అవకాశాలు కల్పిస్తారని ప్రతి ఒక్క పౌరునికి తెలియజేస్తూ మరి ఈ నినాదాలను ప్రతి ప్రజలకందరికీ తెలియజేయాలని ఈ 9వ క్లస్టర్లో కార్యకర్తలు, నాయకులు, క్లస్టర్లు అందరూ కూడా ఉత్సాహంతో పనిచేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అలాగే యువ నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ గారు, మల్లేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు అన్ని విషయాల్లో కూడా అన్ని వేళలో ముందుకు ఈ నియోజకవర్గానికి ముందుకు నడిపిస్తూ ఏనాడు కని ఇని ఎరుగునటువంటి జిల్లా పరిషత్ రోడ్లు 15 సంవత్సరాల నుంచి గుంటలు పట్టినటువంటి జిల్లా పరిషత్ రోడ్లు ఈ నియోజకవర్గంలో 26 రోడ్లు వేసి, అలాగే సీసీ రోడ్లు కూడా ఏనాడు వేయలేనటువంటి ప్రతి పంచాయతీలు కూడా ప్రతి సందులో సీసీ రోడ్లు వేసి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడినటువంటి మన యువ నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ గారు ఇలాగే కొనసాగాలని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆయనకి మద్దతుగా ఇంకా అభివృద్ధి చేయడానికి మేము మద్దతుగా ఉంటామని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.